ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ మార్చి 1వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు గల కన్యారాశి వారికి మార్చి నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. కన్యారాశిలో ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి కన్యారాశిగా చెప్పబడుతోంది. కన్యారాశి వారికి ప్రారంభములుగా అయితే తృతీయ స్థానమందు ఉన్నటువంటి కేతువు, పంచమ స్థానమందు శుక్రుడు, శనైశ్వరుడు, కుజుడు, బుధుడు, అదేవిధంగా 14వ తారీఖు వరకు కూడా 6వ స్థానమందు గురుడు, 6వ స్థానమందు రవి, 9వ స్థానమందు రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా కన్యారాశి వారికి 6వ స్థానంలో రవి, షష్ఠేరవౌ సుసౌఖ్యాతు అనేటువంటి శాస్త్రవచనం. 6వ స్థానంలో రవి అద్భుతంగా యోగిస్తారని, అదేవిధంగా గురుడితో కలయిక కొంతవరకు మంచిదే. పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి, పంచకూటములు, శుక్రుడు కలయిక. పంచమ స్థానంలో శని, శుక్రుడు, కుజుడు ఉచ్చ. చాలా ఒక రకంగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఒక రకంగా చాలా మంచి యోగం అని చెప్పాలి. కానీ అన్నీ ఒకసారి వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫైనాన్షియల్గా మాత్రం నలుగుడు సామాన్యంగా ఉండదు. ఏదో రూపంలో డబ్బు వస్తూ ఉంటుంది, సమయానికి అందకపోతూ సమయానికి ఉండదు. ఆ డబ్బు లేక సమయానికి నలిగిపోతారు. ఎదుటి వ్యక్తులకు సమాధానం చెప్పలేక మీకు వేరే రూపంగా డబ్బు పుట్టగా అనేక రకాల బాధలు కలుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఆ చివరి క్షణంలో పనవడం, కొంత ఆత్మస్థైర్యం కలగడం, ఇవన్నీ కూడా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి అశాంతి, ఒక రకంగా ఒత్తిడి, విపరీతమైనటువంటి ఒత్తిడి, దానివల్ల బీపీ, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా సాధనాత్ సాధ్యతే కార్యం అన్నట్టు మీ జాతకంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అసలు పరిగెడుతూ ఉంటారు. అనుకూలంగా మీకు అనుకూలంగా వ్యక్తులను మలుచుకుంటూ ఉంటారు. మీ తత్వం, మీ కష్టపడి మనం అభివృద్ధిలోకి రావాలి, మనం అభివృద్ధిలోకి తీసుకురావాలి అనేటువంటి తత్వం మీది. అలా పరిగెడుతూనే ఉంటారు, అవకాశాలు వెతుక్కుంటూనే ఉంటారు. కానీ అదేవిధంగా అడ్డంకులు జయిస్తూ ఉంటారు, అడ్డంకులు పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. ఈ ఇబ్బందులన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మానసిక స్థైర్యంతో మీరు కొంత నెగ్గుకు రావాలి. రాబోయేటువంటి రోజులన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. భయపడవలసినటువంటి పని లేదు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. సమయానికి మందులు అవి వేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అద్భుతంగా ఉంది. విద్యాస్థానం శుభయోగంగానే ఉంది. ఏమాత్రం సందేహం లేదు. కష్టపడితే విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి విద్యా విషయంలో విద్యార్థులు భయపడవలసినటువంటి పని లేదు. అదేవిధంగా ఉద్యోగస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఎంత అయిపోయింది అనుకున్న పని చివరి క్షణంలో మళ్ళీ ఏదో రూపంగా లోపం కనపడడం, దాని గురించి ఒత్తిడి పడిపోవడం, ఆ పని పూర్తి అవ్వకుండా ఇబ్బంది పడిపోవడం, అనేక రకాలుగా టెన్షన్ వచ్చేసి మానసికంగా అశాంతి కలుగుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తులతోటి, మీ సుపీరియర్ ఆఫీసర్స్ తోటి మాట పడతానేమో అనేటువంటి భయం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు ఆలోచన రూపంలో, అంటే మీరు ఆలోచిస్తున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకోటి. కాబట్టి పెద్దల సలహాను తీసుకుంటూ, మీకంటే అనుభవజ్ఞుల సలహాను తీసుకుంటూ ముందుకెళ్తే అన్ని రకాలుగా జయాన్ని సంపాదించుకోగలుగుతారు. భయపడవలసినటువంటి పని లేదు. ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రులతోటి
భార్యాపిల్లలతోటి, పెద్దవాళ్ళతోటి, చిన్నవాళ్ళని అనుకోకండి. ఏ రూపంలో ఎక్కడ మీకు సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందో అనే విధంగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు ఈ సమయంలో విరమించుకోవడం మంచిది. అనుకూలంగా లేదు, ప్రయత్నాలు కూడా అనుకూలంగా రావు. కాబట్టి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు చాలా శుభకరంగా ఉంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి పెట్టుకుంటే రాబోయే రోజుల్లో పట్టిందలా బంగారం అవుతుంది, భయం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే ప్లాన్ చేసుకోండి. మధ్యవర్తిత్వాలు అసలు చేయకండి. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే చిన్న సహాయం, మీ వల్ల నేను బయటపడతాను, మీరు సహాయం చేయండి అని మిమ్మల్ని ఎంత బతిమాలినా సరే మీరు కనుక మధ్యలో ఉంటే మీరు ఇరుక్కున్నట్టే. కాబట్టి మధ్యవర్తిత్వాలని అసలు చేయవద్దని చెప్పడం ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకటి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు మాత్రం కనపడుతున్నాయి. రాశి వారికి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా కిడ్నీ రిలేటెడ్గా స్టోన్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రభుత్వ ఉద్యోగులకి అనుకూలంగా ఉంటుంది, కానీ ప్రభుత్వ అధికారులతో విపరీతమైనటువంటి ఒత్తిడి. ఈ రూపంలో ఈ పూట ఒక్క అధికారితోటి ఒత్తిడి తగ్గింది, ఎవరో మినిస్టర్ వస్తారు, ఏదో ఏర్పాట్లు చేస్తారు, హడావిడి అయిపోతుంది. మరి రేపు వచ్చేప్పుడు ఇంకొక అధికారి వస్తాడు, కాసేపట్లో ఇంకో అధికారి నుంచి ఫోను. ఇలా ఒత్తిడిగా ఉంటుంది. పని ఒత్తిడి సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఎంత సమస్యను ఉన్నా మీ తెలివితేటలతోటి మీరు జయించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దూరపు ఆలోచనలు చాలా మంచిది, ఎందుకంటే రాబోయేటువంటి రోజులు బాగున్నాయి. ఈ నెలలో శుభాశుభ సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి రోజులు చాలా గొప్ప యోగదాయకంగా ఉన్నాయి. కాబట్టి దూరంగా ఆలోచించి కనుక మీరు చేసేటువంటి పెట్టుబడులు కానీ వ్యాపారం కానీ ఏదైనా సరే ఒక 5 నెలల తర్వాత మీరు అనుకున్న ఆలోచన 4 నెలల తర్వాత ఆలోచించే వ్యాపారం ఏదైనా సరే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి. ప్రతి విషయంలోనూ కూడా నమ్మకస్తులతో మాట్లాడుకోండి. ఎదుటి వాళ్ళని పూర్తిగా నమ్మకండి. ఎందువలనంటే మీ రహస్యాలని ఎదుటి వ్యక్తులు చేరవేసి మిమ్మల్ని ఇరుకున పెట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది. అదే విధంగా కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మధ్యవర్తిత్వాలుగా పెట్టి మిమ్మల్ని ఇరికించి తప్పించుకునేటువంటి దిశగా మిమ్మల్ని ఇరికిస్తూ ఉంటారు. జాగ్రత్త. ఫోన్లో మిమ్మల్ని ట్రాప్ చేసి బ్యాంక్ అకౌంట్లు, పిన్ నెంబర్లు అడిగి మిమ్మల్ని ఇరుకులను పెట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది ఈ నెలలో. అది జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సమయానికి కొంత డబ్బు అందుతుంది. సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. అదేవిధంగా అదే సమయంలో మీరు ఎంతైతే మీరు ఒత్తిడి తీసుకుంటున్నారో అంతా కూడా మీకు రిలీఫ్ కలుగుతున్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా సమస్యలు కూడా పుడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా నవమస్థానంలో ఉన్నటువంటి రాహు శుభాశుభ మిశ్రమంగా ఉన్నారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. పంచగ్రహ కూటమి పంచమ స్థానంలో మంచిదే, కోణస్థానంలో ఒక రకంగా మంచిదే. అభివృద్ధి పరంలోకి ధైర్య సాహసాలతో మీరు దూసుకు వెళ్ళగలుగుతారు. మీ ఆలోచనలన్నీ కూడా కొత్త రూపం దాల్చుకుంటాయి. అసలు ఎదుటి వ్యక్తులను అంచనా వేయడంలో మీ తర్వాతే ఎవరైనా సరే. అయితే అదే స్థాయిలో ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసగించడం కూడా చాలా సుఖం, ఈజీ. అంత తొందరగా మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. శివారాధన బాగా చేయండి. దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా తీసుకుని
నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ఆలోచనతో విజయ పదంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ్ దత్త. శుభం భూయాత్. అంతే.